ఒక్క రాత్రిలో ప్రపంచం మొత్తం మారిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయాడు. అమెరికా యుద్ధంలో ఉంది. మిడిల్ ఈస్ట్ మొత్తం ఫ్లేమ్స్లో ఉంది. ఫిబ్రవరి 28, 2026 అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద మేజర్ కంబ్యాక్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దాని పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఈ అటాక్ జస్ట్ ఇన్స్టెంట్ గా ప్లాన్ చేసింది కాదు, మంత్స్ నుండి ప్లాన్ చేసి అటాక్ స్పెసిఫిక్ డేట్ వారాల ముందే ఫిక్స్ అయింది. టార్గెట్ ఒకటే, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండ్ దాని లీడర్షిప్. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీని టెహ్రాన్లో తన ఆఫీస్లోనే చంపేశారు. అతని డాటర్, సన్-ఇన్-లా, గ్రాండ్ సన్ కూడా అదే స్ట్రైక్లో చనిపోయారు. ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఒక్క రోజులో ఇరాన్లోని 24 ప్రొవిన్సెస్ మీద 1200 కంటే ఎక్కువ బాంబ్స్ వేసింది. ఇరాన్ దాని IRGC ద్వారా మిడిల్ ఈస్ట్లో 27 US మిలిటరీ బేసెస్ మీద అండ్ ఇజ్రాయెల్ మీద అటాక్స్ లాంచ్ చేసింది. బహ్రెయిన్, కువైట్, ఖత్తర్, UAE, జోర్డాన్ అన్నిటి మీద అన్ని గల్ఫ్ కంట్రీస్ ఇరానియన్ మిసైల్స్ మరియు డ్రోన్స్ తో టార్గెట్ అయ్యాయి. అండ్ కొన్ని ప్లేసెస్ అటాక్ కూడా చేశారు. ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ను క్లోజ్ చేసింది. ప్రపంచం మొత్తం ఆయిల్ సప్లైకి ఇదొక క్రిటికల్ వాటర్ వే. రష్యా మరియు చైనా US ని ఖండం చేశారు. UK బేసెస్ యూజ్ కి అగ్రీ అయింది. యూరప్ మిలిటరీ మెజర్స్ కి రెడీ అయింది. యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ హెచ్చరించాడు, ఇప్పుడు ఒక్క మిస్టేక్ చేసినా ఆపలేని యుద్ధం మొదలవుతుంది అని. ఏది ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు. ఇరాన్ లో ఏం జరుగుతుంది? కొందరు ఇరానియన్స్ వీధుల్లో ఖమెనీ డెత్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్ వారి మీద ఫైర్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తుంది. ఇది రీజనల్ వార్ గా ఆగుతుందా లేదా World War III స్టార్ట్ అవుతుందా అని. మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు ఇలాంటి కంటెంట్ డైలీ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.